अस्सलाम वालेकुम नाज़रीन, टी9 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए नाज़रीन, डालते हैं ब्रेकिंग न्यूज़ पर एक नज़र। नारायणपुर जिले के मक्थल मुस्तखर पर आज एक बड़ी चोरी की वारदात पेश आई। मक्थल बस स्टैंड पर एक खातून मुसाफिर के हैंडबैग से 10 तोला सोने के जेवरात और 50,000 रुपये रकम चोरी हो गई। ऊटकुर मंडल मुस्तखर की रहने वाली 55 साल मैमुना बेगम अपने रिश्तेदार के घर शादी के सिलसिले में मक्थल पहुंची थी। वो पुराने जेवरात को तब्दील करके नए जेवरात खरीदने की गर्ज से नारायणपेट जा रही थी। इसी दौरान ये वारदात पेश आई। जब वो बस स्टैंड में सवार हुई और सीट पर बैठकर हैंडबैग देखा तो इसमें मौजूद जेवरात और नकद रकम गायब थी। मुतासरा खातून ने फौरी तौर पर मक्थल पुलिस स्टेशन पहुंचकर शिकायत दर्ज करवाई। मक्थल पुलिस ने मुकदमा दर्ज करते हुए सीसीटीवी फुटेज और दीगर शवाहिद का जायजा लेते हुए तहकीकात का आगाज़ कर दिया है। आइए नाज़रीन, डालते हैं इस पर एक नज़र। నేను ఇట్లానే పట్టుకొని ఎక్కుతున్నా. కొద్దిగా పబ్లిక్ దాంట్లో ఇక్కడ కొద్దిగా ఇట్లా అయింది, నాకు టచ్ అయినట్లా కనబడింది. కానీ నేను ఆమెకి మొక్కం చూసినా కూడా ఏమో తీసుకుని లేదా అనుకుని మళ్ళీ తొందరగా ఇట్లా పెట్టుకున్నాక బస్సులో కూర్చొని సీట్ కాడ ఇట్లా చూసినాం. ఇంకా సీట్లో ఎక్కిన తర్వాత చూస్తే ఆ కవరే లేదు, దాన్ని బంగారంది కవర్ లేదు, అది పైసలది కవర్ లేదు. నా పేరు మైమునా బేగము. మా తమ్ముని బిడ్డ పెళ్లి ఉండే, నేను పర్సు తీసుకొని ఇంకా బస్ స్టాండ్లో కూర్చున్నా. అర్ధ గంట వరకు కూర్చున్నా. తర్వాత నారాయణపేట బస్సు వచ్చింది. వస్తే ఇంకా బస్సులో ఫుల్ పబ్లిక్ ఉండే. హ్యాండ్ పర్సులో అది కవర్ పెట్టుకున్నా. దాంట్లో 3 తొలలది హారం ఉన్నది, 3 తొలలది నెక్లెస్, 3 తొలలది గాజులు, ఇంకా అర్ధ తొలం పిల్లలవి డైలీ యూజ్ చేసింది చైనాలు ఉండే. అది పట్టుకొని పోతున్నా. ఇంకా పబ్లిక్ ఫుల్ ఉంది కదా, హ్యాండ్ పర్సు కొద్దిగా వెనక్కి. అప్పుడే నాకు కొద్దిగా అర్థమైంది. నేను చూసేటాళ్ళకి ఇంకా ఏమో ఆమె ఊకనే నిలబడింది, ఏమో లేదు కదా అని ముందరికి చేసుకున్నా. బస్సులో సీట్లో కూర్చున్న తర్వాత పౌరి చూసుకున్నా. నేను చూసుకుంటే ఇంకా కవరే లేదు. హ్యాండ్ పర్సుల నుంచి కవరే ఎత్తుకునింది. 10 తొలాల బంగారు, 50,000 రూపాయలు. దాంట్లో లేదు, కవరే లేదు. దాని హ్యాండ్ పర్సల నుంచి కవరే తీసుకుని వెళ్ళింది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాము. ఇంకా ఆ బ్యాంక్ కాడ కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చేటాళ్ళకి నేనే మొత్తం బస్సులో చూసినా, కానీ ఆమె ఎక్కిలేదు అనుకున్నాను. నేనైతే ఆమె ఎక్కిలేదు. అది తీసుకున్న తర్వాత వెళ్ళిపోయింది, కిందనే వెళ్ళిపోయింది. ఆ బస్సులో ఎక్కిలేదు ఆమె అసలు. నేను బస్సులో ఉన్న మొత్తం ఆడవాళ్ళది మొత్తం బ్యాగులు, సంచులు అన్ని చూసిన, బట్టలంతా తీసి చూసినా కానీ ఎక్కడా దొరికిలేదు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కాసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా మేము దరఖాస్తు ఇచ్చినాము. అక్కడ కెమెరాలో కూడా చూపించలేదు అసలు. మన బస్సు వచ్చేటప్పుడే అది కరెంట్ లేదంటే మన బస్సు వచ్చింది, మేము సీట్ వేసింది ఏం కనబడలేదు. మా పాప సీట్ వేసింది అవతల బస్ స్టాండ్ భాగం నుంచి వచ్చి కాసే సీట్ వేసింది, కానీ ఆ పాప వేసిన సీటుది బస్సునే అసలు కనబడలేదు. మేము కూర్చునింది కనబడుతుంది. నేను మా మరదాలు బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాం. అది అంతా మొత్తం టీవీ దాంట్లో కనబడుతుంది. కానీ ఇంకా బస్సులో ఎక్కేటప్పుడు ఒక్కటే లేదు, కరెంట్ లేదు, ఇంకా కనబడలేదు. మేము బస్సులో ఎక్కిన తర్వాత ఇంకా అంతా చెక్ చేసినాం, ఎక్కడ ఏం దొరికింది.